Hey everyone, English channel link is available in the description. So, uh, welcome to Press Library Telugu. మనం లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగాం కదా, ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించి. ఓకే, వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని. సో ఈ క్లాస్లో వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆటోమేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ లేదా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము. సో లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని అడిగాం కదా. సో దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ using tools and scripts to execute test cases automatically without manual intervention. To verify the that the application works are expected. Application works as expected. Okay, so ఇక్కడ చూడండి. సో we write test scripts using programming languages like Python or Java. మన క్లాస్లో పైథాన్ తో ఆటోమేషన్ టెస్టింగ్ ని చేస్తాం కదా. సో దీస్ స్క్రిప్ట్స్ ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్. ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేషన్ ఎక్కువగా ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఫాస్టర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. అదేవిధంగా స్క్రిప్ట్స్ని రీయూజ్ చేసుకోవచ్చు, అంటే ఒకసారి రాసి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిగ్రెషన్ టెస్టింగ్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సిఐసిడి ఇంటిగ్రేషన్ ఎక్కువ ఆటోమేషన్ తో జరుగుతుంది కాబట్టి సిఐసిడి ఇంటిగ్రేషన్ కూడా హెల్ప్ అవుతుంది ఆటోమేషన్ అనేది. సో ఇక్కడ చూడండి, ఆటోమేషన్ టెస్టింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ టూల్స్ అండ్ స్క్రిప్ట్స్. సో టూల్స్ అయితే మనం విఎస్ కోడ్ కానీ సెలీనియం కూడా ఒక ఫ్రేమ్వర్క్ లేదా లైబ్రరీ అనుకోవచ్చు. ఓకే, అలాంటి టూల్స్, అదేవిధంగా స్క్రిప్ట్స్, దానిలో మనం పైథాన్ ప్రోగ్రామ్ ఇచ్చేసి స్క్రిప్ట్స్ రాస్తాం కదా. స్క్రిప్ట్స్ టు ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్. ఆ ప్రోగ్రామ్స్ రాసేది ఎందుకు అంటే టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అది కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమీ లేకుండా. ఓకేనా, ఆటోమేటిక్గా చేయడానికి. సో అండ్ నెక్స్ట్, టు వెరిఫై దట్ ద అప్లికేషన్ వర్క్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అప్లికేషన్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విధంగా అప్లికేషన్ అనేది లోడ్ అవడానికి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక యాప్ తీసుకోండి. సో ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్స్ కావాలి. ఓకే, సో ఈ స్మార్ట్ ఫోన్స్కి మనం ఏమంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే స్మార్ట్ ఫోన్స్ రావాలని చెప్పేసి ఈ ఇంటర్నల్గా కోడ్ ఉంటుంది. ఓకే, సేమ్ ఆటోమేటిక్గా
ఇలా క్లిక్ చేయగానే స్మార్ట్ ఫోన్స్ వస్తాయా లేదా అనేది చెక్ చేయడమే మన మాన్యువల్ టెస్టింగ్ కానీ ఆటోమేషన్ టెస్టింగ్ కానీ అని మెయిన్ గోల్ ఏంటంటే టెస్టింగ్. ఓకే. సో మాన్యువల్గా అయితేనే మీరు ఇప్పుడు మనం నేను ఓపెన్ చేసినట్లుగా మీరు ఓపెన్ చేస్తారు. అదే ఆటోమేషన్ అయితేనేమో ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ స్మార్ట్ ఫోన్స్లో కూడా స్పెసిఫిక్‌గా ఆహ్, 4 పాయింట్ ఐ మీన్ స్టార్ రేటింగ్ అనేది 4 ఉన్న ఐ మీన్ స్టార్ రేటింగ్ అనేది 4 కన్నా ఎక్కువున్న స్మార్ట్ ఫోన్స్ మాత్రమే చూపించాలి అని జెప్పేసి ఓ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ఏ ఫోన్ ఓపెన్ చేసినా గానీ 4 స్టార్ అంటే కన్నా ఎక్కువ ఉన్నటువంటివి మాత్రమే చూపిస్తుంది. 5 స్టార్, 4 స్టార్ బిలోవి చూపించవు. ఓకేనా? సో, ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేసేటువంటిది. ఓకేనా? సేమ్ మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అదే విధంగా అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం మాన్యువల్ టెస్టింగ్ గాని, ఆటోమేషన్ టెస్టింగ్ గాని యూజ్ చేస్తాము. సో, ఆటోమేషన్ టెస్టింగ్‌లో అయితే కోడ్ రాసి స్క్రిప్ట్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్. సో, ఆటోమేషన్ హెల్ప్స్ ఇన్ ఇక్కడ నేను మీకు కొన్ని కీ పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో, ఆటోమేషన్ హెల్ప్స్ ఇన్ ఫస్ట్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ రీయూజబిలిటీ. థర్డ్ వన్ రిగ్రెషన్ టెస్టింగ్. CI/CD ఇంటిగ్రేషన్ నెక్స్ట్. CI/CD ఇంటిగ్రేషన్. సో, ఇది ఆటోమేషన్ యొక్క మెయిన్ గోల్స్. ఓకే. ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడం, రీయూజ్ చేయడం, రిగ్రెషన్ టెస్టింగ్‌కి, అదే విధంగా CI/CD ఇంటిగ్రేషన్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఏరియాస్‌లో మనం వీటి కోసం మనం ఆటోమేషన్ టెస్టింగ్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. ఓకే. అండ్ హియర్ ఆటోమేషన్ డస్ నాట్ రీప్లేస్ మాన్యువల్ టెస్టింగ్ బట్ ఇట్ విల్ సపోర్ట్. అంటే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మాన్యువల్ టెస్టింగ్‌ని పూర్తిగా రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే కొన్ని ఓటీపీస్ కానీ లేదంటే సెలీనియం అనేది పూర్తిగా ఆహ్, అన్ని రకాలటువంటి టాస్క్స్ చేయలేదు. ఓకేనా? అదే విధంగా ఆహ్, అప్లికేషన్ అనేది ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అవుతూ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అనేవి సేమ్ ఇలానే ఉంటే మనం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఓకే. బట్ ఇవి చేంజ్ అవుతా ఉన్నాయనుకోండి ఆప్షన్స్. ప్రతిసారి చేంజ్ అయిన ప్రతిసారి మనం స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్స్ రాయాలంటే టైం పడుతుంది. సో, అలాంటప్పుడు ఆటోమేషనే ప్రిఫర్ చేయడం. కాబట్టి స్క్రిప్ట్స్ ఐ మీన్ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనం వెంట వెంటనే రాయలేం, ఎగ్జిక్యూట్ చేయలేం కాబట్టి అలాంటప్పుడు మనం మాన్యువల్ టెస్టింగ్‌ని ప్రిఫర్ చేస్తాం. ఆటోమేషన్ కాకుండా. ఓకేనా? నెక్స్ట్. ఇది లాస్ట్ క్లాస్‌లో ఇచ్చినటువంటి క్వెషను. ఇప్పుడు ఇవాల్టి క్లాస్‌లో మనం పైథాన్ బేసిక్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఇంటర్వ్యూస్‌లో ఫస్ట్ మనకి ఎక్కువగా పైథాన్ ఫండమెంటల్స్ ఆహ్, చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ సెలీనియం లేదా ఫ్రేమ్‌వర్క్స్ గురించి క్వెషన్స్ అడుగుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంటర్వ్యూ క్వెషన్‌ని తీసుకుందాము. అండ్ అది ఏ విధంగా హ్యాండిల్ చేద్దామో కూడా చూద్దాము. డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో దాన్ని ఎలా అడుగుతారు? దాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకేనా? సో, ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసరికి రివర్స్ ఎ స్ట్రింగ్ ఇన్ పైథాన్. రివర్స్ ఎ
string in Python. Okay, so rs question కాబట్టి okay. rs how do you reverse a string or reverse a string in Python, like that వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. సో ఫస్ట్ నేను దీనికి కోడ్ రాసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కోడ్ రాయడానికి నేను విఎస్ కోడ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ కోడ్ ఒకటి తీసుకుందాము. ఓకే, టెక్స్ట్ ఈక్వల్ టు ఆటోమేషన్ అని ఇద్దాము. నెక్స్ట్ రివర్స్డ్ టెక్స్ట్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ రివర్స్ ఏమన్నారు కదా, అందుకే మనం రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ మాత్రమే ఇచ్చేస్తున్నాను. -1. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రివర్స్ టెక్స్ట్. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ రన్ చేసి చూపుతాను. సో చూడండి, ఆటోమేషన్కి అంతా కూడా రివర్స్ చేయమని ఇచ్చాము, రివర్స్ వేసింది. ఓకే, సో ఇక్కడ నేను ఈ కోడ్ని సేమ్ కోడ్ మన రన్నింగ్ లోస్లో ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా మెన్షన్ చేసి తర్వాత చూస్తాను. సో ఇది కోడ్ ఇన్పుట్ మనం ఇచ్చింది. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుంది దీనికి, అది కూడా ఇక్కడ కాపీ చేద్దాము. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇందులో వచ్చేసరికి టెక్స్ట్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అంటే ఆల్ఫాబెట్స్ అనమాట. టెక్స్ట్ ఈజ్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ ఇది ఉంది కదా, కోలన్ -1, ఇదంతా కూడా స్లైసింగ్ అంటాము. స్లైసింగ్. ఓకే, స్లైసింగ్ అనేది వెళ్ళిపోతుంది మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో లేదా ఇంటర్వ్యూస్లో కూడా, కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ తర్వాత ఈ స్లైసింగ్ అనేది ఎందుకు ఇచ్చామంటే స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి. ఓకే, సో ఇట్ రివర్స్ ఏ ఆర్ ఇట్ రివర్స్ ద స్ట్రింగ్. ఓకే, సో ఇది అనమాట దీనిలో. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక షార్ట్ టెక్స్ట్ని రివర్స్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఆటోమేషన్ ఇచ్చాను. ఓకే, టెక్స్ట్ అనేది ఇక్కడ ఒక స్ట్రింగ్ అని చెప్తున్నాను, అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఆ ఫార్మాట్లో ఇచ్చి ఉంటే కనుక వాటిని టెక్స్ట్ లేదా స్ట్రింగ్ అంట పైథాన్లో. నెక్స్ట్ ఇక్కడ రివర్స్డ్ స్ట్రింగ్ అన్నాము. స్లైసింగ్ అంటే -1 ఇచ్చాం కదా, ఇక్కడ -1 వచ్చేసరికి వెనకటి నుంచి, అంటే ఈ సైడ్ ఐ మీన్ రైట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి రీడ్ చేయమని. ఓకేనా, -1 ఇచ్చాం కాబట్టి, సో అది అందువల్ల అవుట్పుట్ అనేది రివర్స్లో వచ్చింది అనమాట. ఓకే,
సో మెయిన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఫస్ట్కి వచ్చేసింది, ఇది సెకండ్, అట్లా ఇటువైపు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చేసింది రివర్స్. నెక్స్ట్ ఇంకా ఈ రివర్స్ చేసినటువంటి స్ట్రింగ్ ని మనం రివర్స్ అండర్ స్కోర్స్ టెక్స్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం, కాబట్టి అదే ప్రింట్ చేసాం, అదే ప్రింట్ అయింది. ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ అడగొచ్చు. అంటే ఎలా అంటే, కెన్ యూ డూ దిస్ వితౌట్ స్లైసింగ్? స్లైసింగ్ లేకుండా మీరు చేయగలరా? కెన్ యూ డూ వితౌట్ స్లైసింగ్? సో స్లైసింగ్ లేకుండా చేయగలమంటే ఎస్ చేయగలం. సో దానికోసం అని చెప్పేసి జస్ట్ మరొక స్మాల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. స్లైసింగ్ ఒకటి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ నేను టెక్స్ట్ ఈక్వల్ టు ఆటోమేషన్ ఉంది కదా, అది అలానే ఉంచుతున్నాను, దాన్ని నేను చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చే అవుట్పుట్ని నేను రిజల్ట్లో సేవ్ చేస్తున్నాను. రిజల్ట్ ఈక్వల్ టు, సారీ, డబుల్ కోట్స్ ఇచ్చాను. ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఇందాక స్లైసింగ్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఫర్ క్యార్ అంటే క్యారెక్టర్స్, ఫర్ క్యార్ ఇన్ టెక్స్ట్. సో ఫర్ లూప్ లో రిజల్ట్, సో ఈ రిజల్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, రిజల్ట్ ఈక్వల్ టు క్యార్ ప్లస్ రిజల్ట్. సో క్యారెక్టర్ ప్లస్ రిజల్ట్ రెండింటిని కలుపుకొని రిజల్ట్ లో ఇస్తుంది. ఓకే. సో క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి, టెక్స్ట్ లో ఉన్నాయి. టెక్స్ట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని ప్లస్ రిజల్ట్ ని తీసుకుంటుంది. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఏంటంటే రివర్స్ చేయడానికి. దానికోసం ఫర్ లూప్ ఏంటంటే అవుట్పుట్ అనేది రివర్స్ లో ఇస్తుంది కదా, ఫర్ లూప్ ఈచ్ క్యారెక్టర్ ని రీడ్ చేసుకొని. ఓకే. సో ఇక్కడ దీనికి నెక్స్ట్ నేను ప్రింట్ అని కూడా ఇస్తున్నాను. ఈ ప్రింట్ అనేది మనం అవుట్ సైడ్ ఇవ్వాలి. ఓకే, ఫర్ లూప్ లో కాకుండా ప్రింట్ ఆఫ్ రిజల్ట్. చూద్దాం, ఇక్కడ నేను ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. సో చూడండి, ఆటోమేషన్. సో చూడండి, సేమ్ మళ్ళీ సేమ్ అదే అవుట్పుట్ వేరే ప్రోగ్రామ్ ద్వారా కూడా వచ్చింది. సో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో దీని కూడా నేను ఇక్కడ ట్రెండింగ్ లిస్ట్ మెన్షన్ చేస్తాను. అవుట్పుట్. సో అవుట్పుట్ వచ్చేసరికి ఏమొచ్చింది ఇక్కడ? సో ఇది అవుట్పుట్. ఓకే. సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో, అవి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసరికి లూప్ త్రూ ఈచ్ క్యారెక్టర్. లూప్ త్రూ ఈచ్ క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసరికి
యాడ్ ద క్యారెక్టర్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద రిజల్ట్. యాడ్ ద క్యారెక్టర్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద రిజల్ట్. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో దిస్ కెన్ ఇదేంటంటే ఇంతకు ముందేమో స్లైసింగ్ ద్వారా అంటే ఇది 1 సెకండ్. ఇక్కడ చూడండి, స్లైసింగ్ ద్వారా ఏంటంటే మనం షార్ట్ కట్ వే. ఇదేంటంటే కొంచెం లెంతీ వే. ఓకేనా? సో లెంతీ వే కానీ లాజికల్గా ఉంటుంది. ఎలా లాజిక్ ఏంటి ఇక్కడ అంటే ఫర్ లూప్ యూజ్ చేయటం. ఫర్ లూప్ యూజ్ చేసేది ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఇక్కడ రీడ్ చేస్తుంది, రీడ్ చేసి రివర్స్లో ఇస్తుంది. అదే లాజిక్. సో ఇక్కడ లాజిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో సో నార్మల్గా రివర్సివ్ స్ట్రింగ్ అన్నప్పుడు కామన్గా చేసేటువంటి మీ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ మంది ఇలా ఇస్తుంటారు టెక్స్ట్ టెక్స్ట్ డాట్ రివర్స్ అని చెప్పేసి ఇలా ఇస్తుంటారు. బట్ ఇది అనేది రాంగ్. ఎందుకంటే స్ట్రింగ్ అనేవి మీన్ స్ట్రింగ్స్కి రివర్స్ మెథడ్ అనేది అప్లై అవ్వదు, ఉండదు అసలు. ఓకేనా? స్ట్రింగ్స్కి రివర్స్ మెథడ్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా? సో ఇది ఒక మిస్టేక్ కామన్గా చేసేటువంటిది. అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. నెక్ సో ఇలాంటివి మనకి ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే ఆటోమేషన్లో మ్యానిపులేటింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద యుఐ అండ్ ఏపీఐస్. ఏపీఐస్ నుంచి కానీ లేదా అదేవిధంగా యుఐ నుంచి కానీ. యుఐ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అంటే ఇది. బ్యాక్ ఎండ్ అనుకోండి, బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది, అది మనం చూడట్లేదు. ఇక్కడ ఓన్లీ మనం ఫ్రంట్ ఎండ్ మాత్రమే చూస్తున్నాం. ఇది ఒక ఫ్రంట్ ఎండ్, ఈ ఫ్రంట్ ఎండ్ మాత్రమే చూస్తున్నాం, ఇంకేమి చూడట్లేదు. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్, స్ట్రింగ్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వ్యాలిడేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా వ్యాలిడేషన్ చేసుకోవడానికి. ఫర్ సపోజ్ ఒక నేమ్ ఇచ్చారనుకోండి, ఆ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా ఇచ్చారా లేదా, సేమ్ ఐ మీన్ డేటాబేస్లో ఉన్నటువంటి నేము ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్ లాగిన్ అయ్యేటప్పుడు సేమా కాదా అని చెక్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ ఆటోమేషన్ టెస్టింగ్కి పైథాన్ బేసిక్స్ అనేవి మండేటరీ అనమాట. పైథాన్ అంటే మీన్ ఫస్ట్ పైథాన్ క్వశ్చన్స్ అడిగిన తర్వాతే నెక్స్ట్ సెలీనియం కానీ నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ గురించి కానీ అడుగుతారు. ఫస్ట్ పైథాన్ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రింగ్ని స్లైసింగ్ ద్వారా చూసాము, రివర్స్ చేసాం. అదేవిధంగా ఫర్ లూప్ని యూజ్ చేసి రివర్స్ చేసాం కదా. సేమ్ ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఆర్ ఎల్స్ సింపుల్లీ ఇలా కూడా అడగచ్చు. రివర్స్ ఏ స్ట్రింగ్ యూజింగ్ వైల్ లూప్. మనం ఫర్ లూప్ని యూజ్ చేసాం, ఇప్పుడు వైల్ లూప్ గురించి అడుగుతున్నారు. ఓకేనా? సో మీరు ఈ వైల్ లూప్ని యూజ్ చేసి ఎలా స్ట్రింగ్ని రివర్స్ చేయగలరో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను వైల్ లూప్కి సంబంధించిన కోడ్ని కూడా రివీల్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ నెక్స్ట్ క్లాస్ అనేది మనకి వైల్ లూప్ సొల్యూషన్స్, మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారో కమెంట్స్లో ఆ సొల్యూషన్స్ నుంచి నేను తీసుకుంటాను. మీరు ఎలా ఇచ్చారు, నేను ఎలా చూసాను. ఓకేనా? సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, మీకు ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సో ట్యూటోరియల్ని సిరీస్ని కంటిన్యూ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.